హాయ్ అండి. ఇంట్లో కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి. ఇప్పటికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిరపకాయలు, కరివేపాకు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, తాలింపు గింజలు, తర్వాత కొత్తిమీర, ఇంకా చింతపండు. ముందుగా బాండీలు పెట్టుకొని నూనె పోసుకొని ఎండుమిరపకాయలు వేయించుకోవాలా. అలాగే తాలింపు గింజలు కూడా వేయించుకోవాలా. ఈ గ్యాప్లో ఒక సబ్స్క్రైబ్ కొట్టేయచ్చు కదా. అదే బాండిల్లో కొత్తిమీరను కూడా దోరగా వేయించుకోండి. ఇంకా ముందుగా వేయించుకున్న తాలింపు గింజలు, అలాగే ఇందాక వేయించుకున్న కొత్తిమీర అంతా మొత్తం మిక్సీ పట్టేసి మిక్సీకి పట్టినాక మళ్ళీ తర్వాత కొంచెం తాలింపు వేసుకొని పచ్చడిని బాగా కలుపుకొని స్టోర్ చేసుకుంటే నెల వరకు ఉంటుంది. అంతేనండి, ఇంట్లోనే సింపుల్గా కొత్తిమీర పచ్చడి తయారీ విధానం. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.